రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియాకు దేవుడిచ్చిన వాగ్దానము. హిజ్కియా, నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకొనుము అని ప్రభు యెషయా ద్వారా హిజ్కియాకు వార్త పంపిస్తారు. అప్పుడు హిజ్కియా గోడ వైపు తన ముఖము తిప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాడు. ఆ తరువాత ప్రభు ఇచ్చిన మంచి సమాధానం ఇది. ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తే గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడచటం అంటే ఏమిటి అనే ఆలోచన మనకి వస్తుంది. ఇల్లు చక్కబెట్టుకో అంటే మామూలు ఇల్లు కాదు. చక్కబెట్టుకోవటానికి జీవితం అనే ఒక ఇల్లు, మనమే ఒక ఇల్లు. మరి ఈ ఇల్లు సరిగా లేనప్పుడు దానిని ఎలా బాగు చేసుకోగలము అంటే కన్నీటి ప్రార్థన ద్వారానే. దేవుని సన్నిధిలోకి మనం పశ్చాత్తాపముతో వచ్చినప్పుడు మనల్ని మనము తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మనము మన ఇంటిని బాగు చేసుకున్న వారిముగా అవుతాము. ఎప్పుడైతే హిజ్కియా తన ఇల్లు బాగు చేసుకున్నాడో అప్పుడు దేవుడు తన వాగ్దానమును హిజ్కియాకు ఇస్తున్నాడు. నిజంగా దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. హిజ్కియాకు తోడుగా నీడగా ఉన్నాడు. శత్రువుల పైన విజయాన్ని ఇచ్చాడు. అన్ని విషయాలలో హిజ్కియాని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. కారణం ఏమిటి అంటే హిజ్కియాలో కన్నీటి ప్రార్థన ఉంది. మరి నా జీవితంలో కూడా కన్నీటి ప్రార్థన జీవితం ఎంతో విలువైనది. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి వస్తున్న కన్నీరు మనుషుల దగ్గర కారుస్తూ ఉన్నావేమో, బంధువుల దగ్గర కారుస్తూ ఉన్నావేమో, అధికారుల దగ్గర కారుస్తూ ఉన్నావేమో. అయితే నీవు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఆయన మన కన్నీరు చూసే దేవుడై ఉన్నాడు, మన బాధను చూసే దేవుడై ఉన్నాడు, మన శ్రమను చూసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు దగ్గర కన్నీరు విడిచి ప్రార్థిస్తే దేవుడు మనందరి జీవితాలలో గొప్ప కార్యములు జరిగిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రంలో ప్రభా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా, మా కన్నీరు చూసే దేవుడవు నీవే తండ్రి. మా బంధువులు, స్నేహితులు మా కన్నీరు చూడలేకపోవచ్చు, కానీ తండ్రి నీవు చూచుచున్న దేవుడవు నా ప్రభా. నీ బిడ్డల ప్రార్థన ఆలకించండి తండ్రి. వారి అవసరతల అక్కర్లు ఏమై ఉన్నాయో తండ్రి, నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లు తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఎంతమంది బిడ్డలి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి దేవా. ఏ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో మీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరి యొక్క అవసరతల అక్కర్లు మీరు తీరుస్తూ రమ్మని వేడుకుంటున్నాను ప్రభా. మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినాను వారి యొక్క పనులన్నిటిలో కూడా నాయన మీ యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండే నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలోని దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.